ఐటీ ఎగవేతపై మీడియా ముందుకు ఎన్టీఆర్, దట్ ఈజ్ యంగ్ టైగర్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి పన్ను ఎగవేత వ్యవహారంలో కాగ్ అభ్యంతర నేపథ్యంలో ఐటీ శాఖ నుంచి జూనియర్ ఎన్టీఆర్కు నోటీసులు జారీ అయ్యాయన్న వార్తలపై ఈ హీరో స్పందించాడు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తారక్ స్పష్టం చేశాడు. తను పన్ను ఎగవేయలేదని, తనకు మినహాయింపు వర్తిస్తుందని తారక్ చెప్పుకొచ్చాడు. నాన్నకు ప్రేమతో సినిమా పూర్తిగా విదేశంలో షూటింగ్ జరుపుకుందని, ఆ సినిమా కార్యకలాపాలన్నీ దేశం బయట జరిగినందున అందుకు గాను తాను పొందిన పారితోషికానికి దేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనేది ఆ హీరో వాదన. ఈ అంశం ఆధారంగానే ఎన్టీఆర్తో సహా మరికొందరు హీరోలు పన్ను ఎగవేశారని కాగ్ ఆక్షేపించినట్టుగా వార్తలు వచ్చాయి. విదేశాల్లో చిత్రీకరించిన సినిమాలకు హీరోలు పన్నులు కట్టడం లేదని కాగ్ కనుగొంది. ఈ అంశాన్ని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తారక్ స్పందిస్తూ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశాడు. నాన్నకు ప్రేమతో సినిమాకు పొందిన పన్ను మినహాయింపుకు ఇదివరకే వివరణ ఇచ్చామని, ఆ సినిమా పారితోషికానికి గాను తను ₹1,10,00,000 పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని, తన చార్టెడ్ అకౌంట్ల ద్వారా ఐటీ శాఖకు వివరణ ఇచ్చామని, తను ఎలాంటి తప్పు చేయలేదని సినీ హీరో అన్నాడు.